మనలో చాలామంది అలసిపోయిన వారుగా ఉంటున్నారు. శారీరకంగా కాదు, ఆత్మీయంగా. మన మనస్సు ఒత్తిడికి లోనవుతూ ఉంది. మన హృదయము బరువెక్కుతూ ఉంది. మన జీవితంలో పదే పదే సమస్యలు వస్తూ ఉన్నాయి. అయితే దావీదు మహారాజు ఏమంటున్నారంటే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో నూనెతో నా తల అంటి ఉన్నావని. అయితే తలనే ఎందుకండి? ఎందుకంటే దేవుడు మొదట మన ఆలోచనలకు స్వస్థతనివ్వాలనుకుంటున్నారు. ఆ తరువాత మన స్థితిని మార్చాలి అని అనుకుంటూ ఉన్నారు. ఆయన నూనె అంటే అశాంతిలో శాంతినివ్వడం, బలహీనతలో బలాన్ని ఇవ్వడం, అయోమయ స్థితిలో అనుగ్రహం ఇవ్వడం ఆయన నూనెకున్న శక్తి. అయితే ఈరోజు మీకు ఇంకొక మోటివేషనల్ కోట్ అవసరం లేదండి. మీ జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత అవసరం. ఆయన నూనె మీ తలను అంటి ఉన్నప్పుడు మీ జీవితంలో ఉన్న కన్ఫ్యూజన్ దూరమైపోతుంది. భయము తొలగిపోతూ ఉంది. తిరిగి ఎలా బ్రతకాలి, ఎలా నెగ్గాలి అనే ఆలోచన దేవుడు మీకు ఇస్తూ ఉన్నారు. అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన నూనెతో మీ తలను అభిషేకం చేసినప్పుడు యుద్ధము తొలగిపోదేమో కానీ ఆ యుద్ధము గెలవడానికి కావలసిన శక్తిని ఇస్తారు. మీ మనసు భారాన్ని తగ్గిస్తారు. కాబట్టి ఆయన యొద్ద మీరు మొరపెట్టండి, ఆయన స్తుతించండి. మీ జీవితాలను దేవుడు మార్చాలని కోరుకుంటూ ఉన్నాను. ఆమెన్.